వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్. గదేందో కానీ కాంగ్రెస్ వాళ్ళ ఆరాధ్య దైవం టిప్పు సుల్తానా లేకపోతే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటారా తెలియదు. కానీ ప్రతిసారి ఆయన ఉత్సవాలు చేయాలని రాజకీయంగా చర్చ చేస్తూనే ఉంటారు. ఏంది దౌర్భాగ్యం? దేశద్రోహం చేసిన వాళ్ళకేమో జయంతులు, దేశం కోసం పాటుపడిన వాళ్ళకేమో అవమానాలు అవుతున్నా మాట్లాడకపోవడాలు. ఉదాహరణకు చెప్తున్నా, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మన పార్లమెంట్లో బంకించంద్ర చటర్జీ గారి గురించి చాలా ఘోరంగా మాట్లాడిండ్రు. 10వ తరగతి కూడా పాస్ కాని ఆయనకి ఇలాంటివి ఏంది అని. ఆయన వందే మాతరం అంటే ఉవ్వెత్తున ఎగిసిపడి యువతంతా భారత స్వతంత్రంలో పాల్గొంది. గంత గొప్ప నినాదం, గంత గొప్ప జాతీయ గీతం రాసిన ఆయనని హేళన చేస్తుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడరు, వాటి గురించే ఎత్తారు. కానీ దేశద్రోహం చేసి ఈ దేశం మీద దండయాత్ర చేసి వచ్చిన టిప్పు సుల్తాన్ గురించి మాత్రం మస్తు బాధపడిపోతుంటారు. నిజంగా ఈ దరిద్ర భావజాలాన్ని చూస్తుంటే శానా అంటే శానా కోపం వస్తోంది. మళ్ళా టిప్పు జయంతి ఉత్సవాలు చేయాలని చర్చ మొదలుపెట్టిండ్రు కర్ణాటకలోని కాంగ్రెస్. ఇక దీన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటూ కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యే విజయానంద్ కాశపనర్ ఇక అసెంబ్లీలో పిలుపునిచ్చిండు. కాశపనవర్ టిప్పు జయంతిని నిలిపివేయడాన్ని ప్రశ్నించిండు. ఈ వేడుకల్ని ఎందుకు జరపకూడదు అని అడిగిండు. దీన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతాడు. ఇక ఎంత దరిద్రం అంటే టిప్పు సుల్తాన్ ఎవడు స్వతంత్రం రావడం కోసం చేసిండ. ఎంతమంది హిందువులను ఊచకోత కోసిండో తెలుసా? ఎంతమంది ఆడవాళ్ళ ఉసురు కొట్టుకుండో తెలుసా? గాయన స్వతంత్ర సమరయోధుడట. గాయన జయంతిని జరుపుకోవద్దా అని అడుగుతాడు. ఏమన్నావు? స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అలాగే రాణి రుద్రమాదేవి గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, బంకించంద్ర చటర్జీ, ఇట్లా ఎంతమంది జయంతులు జరుపుతున్నామన్నా నువ్వు? స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఉన్నారు. ఏ రోజైనా వాళ్ళని దలుచుకున్న ముఖమేనా నీది? వాళ్ళెవ్వరు గుర్తులేదు గీ దేశం వాళ్ళు. కానీ టిప్పు మాత్రం మస్తు గుర్తున్నాడు నీకు. ఎందుకు జరపకూడదు అని క్వశ్చన్ చేస్తున్నామంటే మీ ఆరాధ్యం ఎట్లా ఉంది, మీరు ఎవరి కోసం పరితపిస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబల్కర్ కూడా ఈ వేడుకల్ని పునరుద్ధరించాలని కోరింది. ఆడావయుండి మతం మార్చడానికి ప్రయత్నం చేసి ఆడోళ్ళను కోరికలు తీర్చే బానిసలుగా వాడుకున్న టిప్పు జయంతి ఉత్సవాలు జరిపించమని కోరుకుంటుంది. ఏమో కాంగ్రెస్లో ఉంటే అట్నే ఉంటుందేమో ఇలా మానసిక స్థితి. అంతేకాదు ఇది లౌకికవాద దేశమని, టిప్పు జయంతిని జరుపుకుంటే తప్పేంటని, హిందూ ముస్లింల సమస్యల్ని బీజేపీ సృష్టిస్తోంది అన్నారు. అమ్మో, వీళ్ళకు సంధియాలు కానీ ఎదుటోడి మీద నిందలేసేసి ఆహా అని ఎగురుతుంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు. అయితే కర్ణాటకలో టిప్పు ఉత్సవాలు జరగకుండా మొదటి నుంచి అడ్డుపడుతోంది బీజేపీని. జరగకూడదు. జాతీయవాదాన్ని ఆలోచించే ఏ ఒక్కరు, ధర్మ పరిరక్షణ కోసం పరితపించే ఏ ఒక్కరు టిప్పు జయంతిని స్వాగతించరు. గతంలో వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా బీజేపీ నేత ఆర్ అశోక దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ముస్లింల పట్ల ప్రేమ, హిందువుల పట్ల ద్వేషంతో టిప్పు జయంతిని జరపాలనుకుంటుందని, చివరికి వారు బిన్ లాడెన్ జయంతిని కూడా జరుపుకుంటారని ఎద్దేవా చేసిండ్రు. ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది కూడా 2015లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు జయంతిని ప్రవేశపెట్టింది. అయితే 2015-16లో కోడగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి, ఘర్షణలు జరిగాయి. బీజేపీ టిప్పును హిందూ వ్యతిరేకిగా, మతపరమైన హింసకుడిగా ఆరోపిస్తోంది. అది వాస్తవం. 2019లో అప్పటి బీజేపీ ప్రభుత్వం అధికారికంగా టిప్పు జయంతిని నిలిపివేసింది. శాంతి భద్రతల సమస్యగా పేర్కొంది. బీజేపీ వస్తే జాతీయవాదం పెరుగుతోంది అని చెప్పడానికి ఇదొకటి కూడా ఉదాహరణ. నా దృష్టిలో టిప్పు సుల్తాన్ ధర్మద్రోహి, టిప్పు సుల్తాన్ దేశద్రోహి. బ్రిటిష్ వాళ్ళను తరమడంలో, బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడంలో టిప్పు ఉన్నాడేమో, అంతేగాని అంత మాత్రానికి ఆయనకి ఈ దేశంలో ఉత్సవాలు చేసేంత అర్హత లేదు. ఎందుకంటే ఈయన బ్రిటిష్ వాళ్ళు ఉంటే క్రైస్తవం ఉంటుంది, దాన్ని పారదొలితే ఇస్లాంగా ఈ దేశాన్ని చేయొచ్చు అనే ఆలోచించిండే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. హిందుత్వం మీద ఘోరాతి ఘోరమైన దాడి చేసిండు. హిందూ ధర్మాన్ని, హిందూ అమ్మాయిల్ని ఏం చేసిండో అందరికీ తెలుసు. గిలాంటోళ్ళ జయంతులు ఈ దేశంలో జరగకూడదు.
జరగకుండా ఉండాలి అంటే ఆయన జయంతులు చేయాలని ప్రోత్సహిస్తున్న పార్టీలకు ఎలాంటి సమాధానం చెప్పాలో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది రైటా కాదా? మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.